హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో పచ్చడితో మీ ముందుకొచ్చేసాననమాట. ఇదొచ్చేసి టమోటా పచ్చిమిరపకాయల పచ్చడి. ఇది గూడా చాలా బావుంటుంది. నేను పచ్చడిలో ఇన్ని వెరైటీస్ చూపిస్తున్నాననమాట. ఇవి జీలకర్ర, ధనియాలు సింపుల్‌గా అయిపోతుంది మిక్సీలో వేసుకునేది. రోటి పచ్చడి కాకుండా ఇది మిక్సీలో వేసుకునేటట్టుగా నేను చూపిస్తున్నాననమాట. 4 టమోటాలు, ఇవి పెద్ద కారం ఉండవు పచ్చిమిరపకాయలు. జస్ట్ తెల్ల పచ్చిమిరపకాయలు అంత కారం అనిపించవనమాట. అందుకని ఎక్కువేసుకోవచ్చు మనం. చింతపండొచ్చేసి ఒక నిమ్మకాయ సైజంతా చింతపండేసుకొని బాగా టమోటాల్లో వాడ్చేసేయాలనమాట. అప్పుడు బాగా మగ్గిపోతుంది. చింతపండు కూడా అనమాట. గుజ్జులాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి, మనం ఫస్టు ఈ పచ్చిమిరపకాయలని వేయించి పక్కన పెట్టేసుకున్నాం గదా! ఇవన్నీ వేసేసి ఫస్టు మనము మిక్సీ జార్‌లో వేసేసుకోవాలా. తర్వాత టమోటాలు అవి వేసేసి పేస్ట్ చేసేసి తర్వాత ఆవాలు, జీలకర్ర నూనెలో బాగా వాడ్చుకోవాలా. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4, 5 రోజులు నిలువ ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.